హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చూపించబోతున్నానండి. అందుకోసం కింద లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే పొడవు వచ్చి 9 ఇంచెస్ పెడుతున్నానండి. 10 ఇంచెస్ 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 9 ఇంచెస్ పెట్టాను. మనం క్రాస్ లేకుండా గీత గీసేసుకోవాలి. 9 ఇంచెస్ పెట్టుకొని గీత గీసుకోవాలండి. గీత గీసుకున్న తర్వాత చంక లోతు కోసం 3 ఇంచులు పెడుతున్నానండి. ఏ సైజు వారికన్నా సరే మనం చంక లోతు 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ బ్లౌజ్ వచ్చి 20 ఇంచెస్ బాడీ లూజ్ కట్ చేస్తున్నానండి. 22 ఉన్నా కూడా మనం ఇదే లోతు కట్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ అంతకంటే కనుక ఎక్కువ ఉంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. కింద చేయి లూజ్ వచ్చి 6 ఇంచులు పెట్టానండి. పెట్టుకొని మనం గీత గీసేసుకుందాము. ఖర్చు కోసం ఇక్కడ ముక్క మనం కలుపుకోవాలండి. అది మనం కుట్టేటప్పుడు కలుపుకుందాం. అలాగే చూసారు కదా, ఇక్కడ 1.5 ఇంచి పెట్టుకొని మనం ఇలా గీత గీసేసుకోవాలి. గీత గీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా కింద కూడా చిన్న కర్వ్ ఇస్తే మీకు బ్లౌజ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ చిన్న టిప్ పాటించడం ద్వారా మనకి చేయి షేప్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చేస్తే చెయ్యి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఎల్బో హ్యాండ్స్ కటింగ్ వస్తుంది. చూపిస్తాను చూడండి. చక్కగా షేప్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనం క్రాస్ కట్ చేసుకోవాలి కదా, 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకొని, అలాగే ఇక్కడ మనం కుట్ల దగ్గర కూడా మనం మార్క్ చేసుకొని అక్కడి నుంచి కరెక్ట్గా క్రాస్గా చిన్నగా గీత గీసుకోవాలండి. ఆ క్రాస్ కట్ చేసేసుకుందాము. చూసారు కదా, సింపుల్గా మనం ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే నాకు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.